కడప జిల్లా బదివేలు మున్సిపాలిటీ పరిధిలోని పూసలవాడ ముబారక్ నగర్ పరిధిలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో అక్కడ కరెంటు లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం సాయంత్రం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఇప్పటి వరకు విద్యుత్ అధికారులు పట్టించుకోలేదని అక్కడి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక విద్యుత్ వైర్ల మీద చెట్లు కొమ్మలు ఉండడంతో గాలి తోలినప్పుడల్లా విద్యుత్ వైర్ల రాపిడి జరిగి విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందని ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే వేసవికాలం కావడంతో ఇళ్లలో ఉండాలంటే ఉక్కపోతతో అల్లాడిపోతున్నామని, బాధ ఎవరికి చెప్పుకోవాలి అంటూ ఆ కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ బకాయిలు చెల్లించుకోవడంలో ఉన్న ఆసక్తి విద్యుత్ పునరుద్ధరించడంలో అధికారులకు లేదని, 24 గంటల పాటు కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కి మరమ్మతులు చేయించి విద్యుత్ పునరుద్ధరించాలని వారు పేర్కొంటున్నారు. ఏమైందమ్మా? ఏం కాలే, ఊరు రాలే, ఇప్పటికి రాలే. ఏం చేయాలా? సాయంత్రం పోయింది సార్ కరెంటు. మరి ఏం చేయాలో మనం మధ్యలో నిన్న సాయంత్రం పోయింది సార్. సాయంత్రం 6:30 7 లోపల పోయింది. ఇప్పుడు 3:30 అవుతుంది. కరెంట్ ఇంత రాలేదు సార్. ఏ గారు సార్ ఫోన్ చేస్తే కరెంట్ ట్రాన్స్ఫారం లేదు, పొలంలో పంపించినా కడప నుంచి తెప్పించి వేయాలంటున్నాడు. అది ఇంతవరకు మేము ఆడ ఉండాలా, మేము టౌన్లో ఉన్నామా పల్లెల్లో ఉన్నామా మాకు తెలియదు. అది ఫ్రిడ్జ్లు ఏసీలు ఫ్రిడ్జ్లు ఏం పనిచేయడం లే, మిక్సీలు కావాలి మిక్సీలు పనిచేయడం లేదు, కరెంటు లేనప్పుడు ఏం పనిచేస్తాయి. ఎండల కాలం అయిపోయింది.